చాలా పనిలో ఉంటాను, గెస్టులు అందరం చూసుకోవాలి. వాళ్ళు ఒక 100 మందిని మనం ట్రై చేసాం. అందులో నలుగురు మటుకు బెస్ట్ కపుల్గా మనం ఫైనల్లో తీసుకున్నాం. ఎవరైతే ఆ నలుగురిలో బెస్ట్ కపుల్ అనిపించుకుంటారు 5 క్వశ్చన్స్ అడుగుతానండి. ఆ 5 క్వశ్చన్స్ వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే వాళ్ళే బెస్ట్ కపుల్ అవుతారు. ఓకే, వేణు, రంగమ్మ ప్లీజ్ కమాన్. ఏ రా డార్లింగ్, ఏం ఎర్రగా బాగా మంచిగా వేసినావు చున్నీ. వద్దు జనాలు ఉన్నారు, వద్దు. ఏంది వీళ్ళంతా, ఇలా కథ ఏంది, లొల్లింది ఏంది కథ? అయ్యో పోటీలు అంట ఏదో చూసి. సరే మనకెందుకు తీద్దాను సార్, ప్లీజ్ కూర్చోండి. నువ్వేంది వాయిడా? నేను ఇక్కడ యాంకర్ అండి, మొత్తం క్వశ్చన్స్ అడిగేది నేను. కూర్చోండి. అది డార్లింగ్ ఆయన వినాయకులు ఎక్కున్నాడు, నాయకులు చూసినావు కదా సార్. ఇది కాంపిటీషన్ అండి, మీ ఇల్లు కాదు. అరే ఆగువే, కాంపిటీషన్ చేస్తాం. ఆగు, అయ్యో ఉరుకులాడుతున్నావు. ఆయన వినాయక చూసి నవ్వులు నవ్వుతున్నాడు చూడు. ఏ మొగన్ పక్కన పెట్టుకుని ఆయనకి ఇస్తాడే. నువ్వు అడుగు, అబ్బో ఇట్లా చేస్తే అట్ట పోయేటట్టున్నది. సార్ 5 క్వశ్చన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ చెప్తే ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్ అన్ని వచ్చేస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అండి? రెండు కావు. మరి డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? వావ్. మీకు ఎంతమంది పిల్లలండి? 2-3 అన్నం వదిలేసినాం. అదేంటి డేటింగ్ అంటే? సహజీవనం. ఏమే? భార్యాభర్తలు అన్యోన్యంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? అది భార్యాభర్తలను అడగాలి. మరి మీరేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? మీ ఇంట్లో ఈటీవీ చూస్తారా, మా టీవీ చూస్తారా? FTV చూస్తాం, ఫ్యాషన్ టీవీ. అదేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటో హవా నడుస్తుంది. అదేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? సార్, ఇది డేటింగ్ చేసుకునే వాళ్ళకి, సహజనం చేసుకునే వాళ్ళకి కాదండి, పెళ్లి చేసుకునే వాళ్ళకే పెట్టిన కాన్సెప్ట్ అండి ఇదంతా. కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే మేము ఆ కప్పు కానీ ఆ ఫ్లైట్ టికెట్ కానీ. నువ్వు ఇచ్చే జానేడు కప్పు కోసం మేము పెళ్లి చేసుకోవాలన్నా? అవసరం లేదు, మేము డేటింగ్ చేసుకుందాం. చాలా నడు. డేటింగ్ చేసుకుందాం. ఎలా డేటింగ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. సరే అండి, ఇలాంటి కపుల్స్కి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయము. ఇంకా మిగిలింది మన ముగ్గురు. ఆ ముగ్గురు కూడా ఎలా ఉన్నారు చూసుకొని ఆ ముగ్గురు ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం. ఈసారి వస్తున్న జంట రమేష్ గారు అండ్ పద్మమ్మ. ప్లీజ్ కమాన్ సార్. నాకు పెడితే నాకు చాలా పెట్టు. ఇది కాంపిటీషన్ సార్. ఏం కాంపిటీషన్? ఇది బెస్ట్ కపుల్ కాంపిటీషన్. గెలిస్తే ఇస్తావు. గెలిస్తే బ్యాంకాక్ టికెట్. అడుగు, నువ్వు లేట్ చేయండి. అడుగు, కూర్చో. కూర్చో. సార్ స్టార్ట్ చేద్దాం సార్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అండి? మాది లవ్ కాదు, అదే కాదు, రివెంజ్ మ్యారేజ్. రివెంజ్ మ్యారేజా? అదేంటి సార్? చెప్పు. అంటే ఈయన ఒక అమ్మాయిని ప్రేమించారండి. వెరీ గుడ్ అండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. వెరీ బ్యాడ్ అండి. వాళ్ళిద్దరి పరిచయం పెరిగిపోయి వాళ్ళు మా మీద కోపంతో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారండి. వాళ్ళ మీద కోపంతో మేము రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందండి. మీకు ఎంతమంది పిల్లలు? అరే నాకు ఎంతమంది పిల్లలు అంటే నీకెందుకు? 100 మంది అంటే నువ్వు ఎవరు రావడానికి? ఏం ప్రాబ్లం లేదండి, ఇక్కడ క్వశ్చన్స్ అలా ఉన్నాయి. మరి అచ్చా క్వశ్చన్. మా పిల్లలు లేరు కానీ టైం లేదు. పో. పిల్లలు లేరు కానీ టైం లేదు? అదేంటి అర్థం కాలేదు. చెప్పు. అంటే ఈయన సాయంకాలం 6 గంటలకు బార్కి వెళ్ళి రాత్రి అంతా తాగి పొద్దున మార్నింగ్ 6కి వస్తారండి. మార్నింగ్ 6కి నేను ఆఫీస్కి వెళ్ళి రోజంతా పనిచేసి ఈవినింగ్ 6కి వస్తానండి. ఇంకా టైం ఎక్కడదండి? ఓహో, 6 లేవన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. మీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? అసలు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఎవరు చెప్పింది? ఎందుకు ఉండాలి అంటే అందరూ అదే అంటారు కదా సార్, దాని గురించి కొద్దిగా వివరంగా. చలో నీ గురించి చెప్తాను. కాంపిటీషన్ భార్యాభర్తలు చాలా మంది ఉంటున్నారు కదా. భార్యాభర్తలు అన్యోన్యం ఉండాలంటే భర్త ఫుల్ కొడితే భార్య ఆఫే కొట్టాలి. కాదే భార్య ఫుల్ కొట్టింది అనుకో, తర్వాత భర్తను కొడుతుంది. అమ్మా ఇన్ని తెలిసినప్పుడు మీ ఆయన మందే మానేమని చెప్పచ్చు కదా. మందు మానేమని చెప్తే నన్ను కొడతారండి. ఆ తర్వాత మళ్ళీ మందు కొడతారండి. అంతే మరి, ఇదే నా చెప్పేది. సార్ ప్లీజ్ ఇక్కడ కొట్టు సార్. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ఆవిడ హవా నడుస్తుందా? మా ఇంట్లో నాగేశ్వరరావు హవా నడుస్తుంది. ఇది మన అక్కిని నాగేశ్వరరావు కదా? కాదు, అప్పిచ్చి నాగేశ్వరరావు. ఆయన ఎవరు? చెప్పు. అంటే నాగేశ్వరరావు గారిని మాకు అప్పిచ్చారండి.
అంటే మీ ఆ అప్పు తీర్చట్లేదని మా ఇంట్లో రోజు ఒక వచ్చు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ రోజు పొద్దునే ఇంట్లో ఉన్న ఫ్యాన్ కూడా తీసుకెళ్ళిపోయారు. అయ్యో, ఇంట్లో ఉన్న ఫ్యాన్ తీసుకెళ్ళిపోయారు. అసలే ఎండాకాలం ఫ్యాన్ లేకుండా ఎలా పడుకుంటారు? ఎండాకాలం బీర్ తాగుతాం చల్లం అనుకుంటాం, చలికాలం బ్రాండ్ తాగుతాం ఎచ్చం అనుకుంటాం, మరి వానాకాలం రెండు కలిపి తాగుతాం సమ్మం అనుకుంటాం. అవునా? ఈ మధ్య పాలకొల్లు ఎండ్రీన్ అని ఒకటి దొరుకుతుందంట, దాన్ని శాశ్వతంగా పడుకుంటారు. ఎండ్రీనా? కిక్ ఎక్కుతాయి. ఆవిడ అడగని చెప్తారు. ఉన్నదా మన ఇంట్లో? ఎప్పటికైనా అవసరం వస్తుందని మొన్న ఒక 2 బాటిల్ తెచ్చి పెట్టాను. అవును అన్నాడు, ఇద్దరం కలిపి తాగన్నాడు. ఈవిడేంటి ఇలా వణుకుతుంది? ఏసీ ఆపేలా? ఎవరు వీళ్ళంతా? అమ్మా అమ్మ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమంటున్నాడు? కూర్చోండి. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నాడా? ఓహో, కూర్చో కూర్చో. సైకిల్ చేస్తే కానీ ఆవిడకి అర్థమయ్యేటట్లు. అమ్మా, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? వామ్మో, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? దరిద్రుడా, నోట్లో ముసురుకుంటానంటరా, గట్టిగా చెప్పు. సార్ కొద్దిగా ఏదైనా చేస్తారా? ఏమంటున్నాడు? పడిపోతారు జాగ్రత్త. అరే అబ్బు, ఓహో, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నాడా? ఆ రోజుల్లో లవ్వులు కొవ్వులు లేవు, అరేంజ్డే. చపాతీ పిండి కొట్టినట్టు అలా కొడితే ఆవిడకి ఎలా అర్థమైంది? ఏంటో నాన్ సింగం. మీకు ఎంతమంది పిల్లలు? ఏంటి? మీకు ఎంతమంది పిల్లలు? దరిద్రుడా, ఈ వయసులో నీతో పిల్లలు కనాలా? ఒరి నీ ట్రై ప్లీజ్. అరే 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 అరే, ఓ, మనకి ఎంతమంది పిల్లలను అడుగుతున్నాడా? 12 మంది. ఆ విషయంలో గట్టివాడే. మొమ్మైత్ ఖాన్ లాగా డ్యాన్స్ చేస్తే పిల్లల విషయం ఎలా అర్థమైంది? సార్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి? భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి? దరిద్రుడానికి 1 కోటి రోగం పుట్టిందా? హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడా? నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. ముసలాడి కోపం వచ్చింది అనుకో, ముసలాడి సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఈ టీవీ చూస్తారా, మా టీవీ చూస్తారా? ఏంటి? ఈ తొక్కలో డ్యాన్స్ నేయలేనా? ఏమిటానికి పైల్సా, ఎయిడ్సా, డెంగ్యూనా? ఏమంటున్నాడు వాడు? అదేగా నేను వేసాను. ఓ, మన ఇంట్లో ఏ టీవీ చూస్తామని అడుగుతున్నాడా? నేను FTV చూస్తా. నేను పడుకున్నాక ముసలాడే భక్తి ఛానల్ చూస్తాడు. ఓ, ముసలోడు భక్తి ఛానల్ చూస్తాడా? ఓకే. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ఆవిడ హవా నడుస్తుందా? ఏమిటి? మీ ఇంట్లో నీ హవా నడుస్తుందా, ఆయన హవా నడుస్తుందా? మున్నా పడకాలను పైకి వెళ్ళిపోమంటావా? ఆకాశం చూపిస్తున్నావు దరిద్రుడా. ఏంటి వాడు? అర్థం కాలా? అర్థం కాలా? తుమ్ 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 తుమ్. అర్థం కాలా? అబ్బా, అర్థమైంది. ఎవరి హవా అంటున్నాడా? ముసలాడి హవే. అర్థం కాలా? అర్థమైంది, ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మూసుకొని వెళ్ళిపోమంటున్నాడా? వద్దొద్దు, వాడే మూసేస్తాడు. డెఫినెట్గా సర్వీస్ లాగా ఉన్నాడు. కూర్చోండి సార్. అంటే నవ్వుతావేంటప్పుడే? అమ్మడి, వచ్చాకనమ్మడి. కూర్చోకరా.
అమ్మమ్మ కింద కూర్చుంటారండి, పైన కూర్చోండమ్మా. పైన పైన కూర్చుంటావు అక్కడ? లేదండి. పైన అంత లేదు అక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. క్వశ్చన్ అక్కడ. మీరు కూర్చోండి అక్కడ. మీది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అంటాడేంటి అక్కడ? లవ్ అంటాడేంటి అక్కడ? నాకు తెలియకుండా లవ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? నాకు తెలియకుండా లవ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? అంత లేదు అక్కడ. క్వశ్చన్ అక్కడ. మీరు కూర్చోండి సార్ అక్కడ. సార్ వద్దులేదు సార్. మీకు ఎంతమంది పిల్లలు సార్? పిల్లలు పిల్లలు అంటాడేంటి అక్కడ? నాకు తెలియకుండా పిల్లలు ఉన్నారు అక్కడ. మాకు పిల్లలు ఎవరు లేరండి. వాడికి చెప్తావేంటి? మనకి పిల్లలు ఎవరు లేరు కదండి. అయ్యో నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ. మీరు ఎందుకు సార్ పద్దాకి లేస్తారు? నా ఇష్టం. కూర్చోండి అక్కడ. సార్, భార్య భర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఆనంద్ అంటాడేంటి? ఆనంద్ ఎవడు? ఆనంద్ అని ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? ఆనంద్ అనేవాడు ఎవరు లేడండి. ఆనంద్ అని మగాడి పెళ్లి నోట్లో 25 క్లియర్ అయితే ఆనందం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ. అడుగుతాను, కూర్చోండి అక్కడ. ఇంకా నా పేరు ఆనంద్ అయితే నేను చంపేసేవాడు. సార్ మీరేమనుకోవద్దు సార్, ఇది ఆవిడని అడగాల్సిన క్వశ్చన్ అండి. అంటే ఇలాగే ఉంది ఇక్కడ. అడగండి. అమ్మా, అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఆడది ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని నేను కాదు సార్, గాంధీ గారు చెప్పారు. గాంధీ గారు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం సార్, మీరు నవ్వుతారా? ఏంటది క్వశ్చన్ ఏంటి? అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఆడది బయటికి వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. దాని మీద ఆవిడ అభిప్రాయం అడుగుతున్నాను. అర్ధరాత్రి 12 గంటలకి బయట పనేంటి అక్కడ? చేసేది అర్ధరాత్రి 12 గంటలకు బయట పనేంటి అక్కడ? లేదండి. అర్ధరాత్రి రమ్మని వాడు ఇంటిస్తున్నాడు. అర్ధరాత్రి రమ్మని ఇంటిస్తున్నాడు ఇక్కడ. కోపంగా చూస్తావేంటి? చెప్పేస్తావు. కిందికి చూస్తున్నావేంటి? కిందికి చూస్తున్నాడు పడుకుంటావేంటి? అంత లేదే అక్కడ. నీకుంది ఇక్కడ. మామ ఎక్కడ? అనేది ఇక్కడ. 25 ఎక్కడ? 25 ఎక్కడ? పెట్టేసేటంటే ఇక్కడ. పెట్టేసేటి ఇక్కడ. అల్లుడంటే గౌరవం లేదు మీ అయ్యకు అక్కడ. ఉండే అక్కడ ఇంట్లో. అమ్మా లేపా. ఇంత శాడిస్ట్ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావు తల్లి? అంత లేదక్కడ. అంత లేదు ఇక్కడ. బయటకు వస్తేనే హవా ఇక్కడ. ఇంటికి వెళ్తే నాదే అక్కడ. కప్పు ఎక్కడ? కప్పు తర్వాత ఇయ్యపోతే నీకు చింతపండు అయితే ఇక్కడ. కప్పు తీసుకురా. కప్పు తీసుకురా. ఏం జరుగుతుంది ఇక్కడ? కప్పు తీసుకురా. గిఫ్ట్ ఏం లేదు ఇక్కడ. కామెడీ స్కిట్ ఇక్కడ. చప్పట్లు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కెమెరా నన్ను ఫాలో అవుతుందండి. ఆ కెమెరా నన్నే ఫాలో అవ్వ. నేను వాటిని ఫాలో అవ్వలేను. యాక్టర్ కాదు కదా. మీరు చాలా ఈ కెమెరా మిమ్మల్ని ఫాలో లేదమ్మా. ఇలా చేస్తారని నేను రెగ్యులర్ టీవీకి రాను. ఏది ఫాలో మీరు అవ్వండి. మీరు మీ స్టైల్లో ఉండండి సార్. స్టార్ట్ చేద్దాం సార్. స్టార్ట్ చేద్దాం సార్. రెడీ స్టూడియో రెడీ. 3, 2, 1 గో. నమస్కారం. మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సెక్సాలజిస్ట్. బాబు, సెక్సాలజిస్ట్ కాదమ్మా, సైకాలజిస్ట్. సారీ సైకాలజిస్ట్. సారీ. ప్రముఖ సైకాలజిస్ట్ వేణు గారు, మీకు సైకాలజీకి సంబంధించి ఏమన్నా ప్రశ్నలు, ఏమన్నా డౌట్లు ఉంటే మన వేణు గారి ద్వారా తెలుసుకోవచ్చు. మీరు 22233667 ఫోన్ చేయండి. మన డాక్టర్ గారు మాట్లాడతారు. సో డాక్టర్ గారు, ముందుగా మనం కాల్ తీసుకోబోయే ముందు ఓకే, నాది చిన్న సందేహం ఉండే. అడగండి, పర్లేదు. దాన్ని అంటే ఈ మధ్య నేను ఒక సైకిల్ కొన్నాను సార్. ఓకే. అది ఎక్కి తొక్కుతుంది. ఓకే. దాని చైన్లోంచి ఓకే కరకర కిరకిర కరకర కిరకిర అని సౌండ్ వస్తుందండి. కారణం ఏంటి అంటారు? కరకర కిరకిర. అవును సార్. చూడమ్మా, ఏం చదువుకున్నావు? 10th ఫెయిల్ అండి. అడగడంలో తప్పులేదమ్మా. సార్, సైకాలజిస్ట్ అంటే సైకిళ్ళు స్కూటర్లు రిపేర్ చేసేవాడు కాదమ్మా.
మనిషి యొక్క మానసిక స్థితిని గ్రహించి వైద్యం అందించేవాడు. అయ్యో అర్థమైందా? థ్యాంక్ యూ సార్. కాల్ తీసు సార్ కాల్ తీసుకుంది. హలో 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 సీను గారు సార్. మీ యాంకరింగ్ సూపర్. అయ్యో థ్యాంక్ యూ. నేను మీ ఫ్యాన్ అండి. అయ్యో సంతోషం. సార్ నన్ను గుర్తుపెట్టారా? మీరు నేను సార్ ధనరాజు పాలకొల్లు నుంచి. ఓ ధనరాజ్ గారు పాలకొల్లు నుంచి. సార్ సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఈరోజు గెస్ట్ ఎవడండాడు? మన ప్రముఖ సైకో బాబు. సైకో కాదమ్మా, సైకాలజిస్ట్. సారీ అండి, ప్రముఖ సైకాలజిస్ట్ వేణు గారు ఉన్నారండి. ఒకసారి ఇవ్వండి సార్. సార్ అలాగే. ధనరాజ్ గారు సార్ నమస్కారం. బాగున్నారండి? బాగున్నానండి. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ మధ్య ఎక్కువ కోపం వస్తుంది సార్. ఓకే. అందరి మీద అరిచేస్తున్నాను. ఓకే. అలాగే అరిస్తే మా ఆవిడ పుట్టింటి కూడా వెళ్ళిపోయింది, అయ్యయ్యో. పండక్కి లేదు. ఓకే. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా సార్? అయ్యో తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ ఉందండి. సార్. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. ఇది మందులతో తగ్గిపోతుంది. దీన్ని మెడికల్ సైన్స్ లో సోషియో ఫ్యాంటసీ అంటారు. ఓహో. ఇది తగ్గిపోవాలంటే 1 నుంచి 10. హలో సీను గారు. సార్ సార్ యాంకరింగ్ సూపర్. అయ్యో సంతోషం సార్. నేను మీ ఫ్యాన్ అండి. అయ్యో చాలా డాక్టర్ గారు ఏదో చెప్తున్నాడు అని చెప్పనా? అలాగే సార్. ఒక్కసారి. ధనరాజ్ గారు మనం ఎక్కడున్నాం? నేను మా ఇంట్లో ఉన్నాను, మీరు మీ స్టూడియోలో ఉన్నారు. కరెక్టే అండి. సార్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ మధ్య కోపం ఎక్కువగా వస్తుంది. నేను అందరి మీద అరిచేస్తున్నాను. దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? అదేనండి, దీన్ని మెడికల్ సైన్స్ లో సోషియో ఫ్యాంటసీ అంటారు. ఓకే. ప్రతి మనిషిలో ఉండే అతి చిన్న లోపం. ఇది మందులతో తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఈ పొయ్యి మీద పాలు కొట్టొచ్చాను. మా ఊరు వెళ్ళింది కదా మా ఆవిడ. అయ్యో సార్ నేను చూసుకో 2 minutes లైన్. వెళ్ళండి పాలు కదండి. వెళ్ళండి. ఒక్కపడండి అది కాదండి, బీపీ టాబ్లెట్. బీపీ నాకు కొంచెం బీపీ ఉంది. అయ్యో సైకిల్ డాక్టర్ వీడికి బీపీ ఉందంటే ఏంటి రాడా? వీడు రాడా? వచ్చేస్తాడు. హలో ధనరాజ్ గారు, పాలు పొంగిపోయాయండి. పెద్ద పాలు ప్యాకెట్ చిన్న పాలు ప్యాకెట్? పెద్ద పాలు సార్ 18 రూపాయలు వేస్ట్. ఎవరిస్తారు? మీరు ఇస్తారా? సురేష్ కొండెట్కి ఇస్తారు. ఎవరిస్తారు? నేను ఎందుకు ఇస్తాను, సురేష్ గారు ఎందుకు ఇస్తారండి? డాక్టర్ గారిగా మాట్లాడండి. డాక్టర్ గారు ఇవ్వండి. ధనరాజ్ గారు అది ప్రాబ్లం. అదేనయ్యా, మనిషి కాదయ్యా, పాలు పొంగిపోయాయి. వినపడిందయ్యా, వినపడింది. నాకు ఎక్కువ కోపం వస్తుంటుంది. నేను అందరి మీద అరిచేస్తున్నాను. దీని ట్రీట్మెంట్ ఉందా లేదు చెప్పు. దీన్ని మెడికల్ సైన్స్ లో సోషల్ సైన్స్ అంటారు. ప్రతి మనిషి ఉండే అతి చిన్న లోపం. మందులతో తగ్గిపోతుంది. తగ్గిపోవాలంటే 1 నుంచి 10 వరకు ఎప్పటికీ వినవే సార్. మీరు డాక్టర్ అండి, ఇది టీవీ లైవ్ ప్రోగ్రామ్ అండి. ధనరాజ్ గారు, ఏంటి ముందు మన అరవద్దని చెప్పు. నేను చెప్తాను. ధనరాజ్ గారు, చిత్రసీన్ గారు. సార్ మీ యాంకరింగ్ సూపర్. నాకు నేను మీ ఫ్యాన్ అండి. మీ యాంకరింగ్ తో పాలకొల్లు జనాలు పిచ్చెక్కిస్తున్నారు సార్. చెప్పండి సార్. ఇప్పుడు ధనరాజ్ గారు, ఇప్పుడు నాతో ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో, అవును, ఎంత కూల్ గా మాట్లాడుతున్నారో, మన డాక్టర్ గారితో కూడా అలాగే మాట్లాడండి సార్. ఐ లవ్ యూ సార్. మీరు ఇంతగా చెప్పారు. ఒక్కసారి సార్ మాట్లాడండి. ధనరాజ్ గారు, నాకు ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. నేను అందరి మీద అరిచేస్తూ ఉంటాను. దీని ట్రీట్మెంట్ ఏదైనా చెప్పవే సార్. మీకు టీవీలో వాల్యూమ్ వినిపించకపోతే టీవీ సౌండ్ తగ్గించుకొని ఫోన్లో వినండి సార్. పొద్దు నుంచి ఇక్కడ కరెంట్ లేదు. ఆ కరెంట్ వాడు ఫోన్ చేస్తే ఆడగలుగుతున్నాడు. ఆ పెప్పర్ వాడు ఫోన్ చేస్తే ఆడలేప్పుడు ఎవరిని అడగాలి? నేను చెప్తాను సార్. ధనరాజ్ గారు, సీను గారు సార్, మీ యాంకరింగ్ సార్. నేను మీ ఫ్యాన్ అండి. అయ్యో నా కర్మ అండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు నాతో మీరు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో, అవును, డాక్టర్ గారితో కూడా అలాగే మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. ఒక్కసారి ఇవ్వండి ఆయనకు. ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడండి. చూశారు కదండి, ఈ రోజు మన గెస్ట్ కాలర్స్ ఎలా మాట్లాడారు. సో రేపు మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, సీ యూ, సత్ శ్రీ అకాల్. మీడియా మీద చేసేవేంటి నువ్వు? మీడియా మీద చెయ్యరాస్తారండి. మీడియా మీద. హలో స్వప్న, ఇక్కడ ఒక మీడియా మీద చేసేసాడు డాక్టరు. అర్జెంట్గా మన కెమెరా అన్ని తీసుకొని వచ్చి అబ్బా ఇప్పుడే తలమ
పగలు కొట్టాను స్వప్న. త్వరగా వచ్చాయి, త్వరగా వచ్చాయి. ఏరా మీడియం ఇచ్చి చేసేవింటరా ఫ్లోలో చూడు. నీకు పబ్లిసిటీ అంటే బాగా ఇష్టం కదా స్వప్న, తెలుసుగా. టీవీ నేను బ్రేక్ ముందు బ్రేక్ తర్వాత జూమ్ ఇన్ జూమ్ బ్యాక్, సూపర్ పబ్లిసిటీ. మీడియం మీద చేసేది అబ్బో, మీడియం మీద ఎలా చేసారండి? అయ్యో మీడియం మీద చెయ్యి. డాక్టర్ సురేష్ కొండెడ్డి గారు, నేనండి డాక్టర్ వేణు. ఏం లేదు సార్, ఈ మధ్యలో ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది సార్. అందరి మీద అరిచేస్తాను సార్ చిన్న చిన్న విషయాలకి. దీనికి ఏమైనా ట్రీట్మెంటు? సోషియోపాయింట్ తెలుసండి. తగ్గిపోవాలంటే 1 నుంచి 10 వరకు లెక్క పెట్టాలి. అదే చెప్పానండి, వినడే. వేణు గారు ఎవరండి? మీ యాంకరింగ్ సూపర్ సార్. అరే వీడిక్కడే ఉన్నాడు. తప్పు నాదే నాన్న. అగో తప్పు అంతా నాదే అని ఆడిపోతాను. నేనే తప్పు చేసినా నువ్వు అంటున్నావు. కొట్టేస్తాను మిమ్మల్ని. అరే గదే కొట్టేసినంత తప్పు ఏం చేసినా నాకు ఇలా తెలవాలి. మొత్తం మీరే కదే నాన్న చేసిందే. మొత్తం మీరే కదే నాన్న చేసిందే. నేనేం చేసిర్రు? వద్దు నాను, ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు, ఇంకొద్దు ప్లీజే. నువ్వేం కోల్పోయినవురా? ఇంకా అర్థం కాలేదేటి నాన్న మీకు? ఆ ఆశని గుంట ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏటుందో, ఆ గుంటతో వెళ్ళిపోయిన తర్వాత ఏట్లేదు. అదే నన్ను కోల్పోయింది. ఆనందం, చిన్న ఆనందాలు కోల్పోయింది తెలుసా నేను మీ వల్ల. ఏం ఆలోచన నీ గురించి 100 సార్లు ఆలోచిస్తా నేను తెలుసా. అవును, 100 సార్లు వీడికి ఇది బాగుంటుందని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా ఇది నాకు నచ్చిందని ఆలోచించారే. అయినా మీరు నాతో మాట్లాడితే కదా నాన్న మీకు తెలిసింది నాకు ఏది ఇస్తాం ఏది కట్టం అని. ఏదైనా ఉంటే నా బోగలు నా ఫ్రెండ్స్ని పిలిచి మాట్లాడతారే. నాతో మాట్లాడినా కళ్ళలో చూడన్నానా, నాతో ఫ్రెండ్లీగా ఉన్నానా? నీ కళ్ళలో చూసి మాట్లాడి నీకు ఏమైనా కళ్ళ డాక్టర్నా? నేను పళ్ళ డాక్టర్ని కూడా కాదు. అరే ఫ్రెండ్స్తో మజాక్ చేయి మస్తుగా ఉండు ఇట్లాంటి పాటలు పో అని నేనేదైనా చెప్తా నీకు. చెప్తారు కానీ ఉండరు. మీకు బాగా లూజ్ అయిపోయిన సొక్క నాకు ఇది చేసుకోమంటారు. అప్పుడు నాకు ఏటనిపిస్తుంది తెలుసా? ఆ సొక్క తీసి పాలకొల్లో పడేసి సొక్క నాకు నచ్చలేదు నాన్న అని గట్టిగా అరవనిపిస్తుంది. ఓరే సిద్ధుగా ఆఫీస్కి వెళ్ళరా అంటారు. అయ్యో మా ఏదో పనప్పు చెప్పిన తొర్రమని ఆఫీస్కి వెళ్ళిపోతానా? ఈ లోపల మీ తొక్కలో సేనా సెల్ ఫోన్ పెట్టుకుని ఫోన్ చేసి పనులన్నీ మీరే పురమాయించేస్తారు. ఏడుతున్నాను నా 6 నెలల నుంచి మీరు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని అక్కడ ఉండే. ఒరే సిద్ధిగా రారా క్యారం బోర్డు ఆడేద్దాం అంటారు. అయ్యో మా అయ్యోతో పిలిచారు నేను ఆడడానికి వస్తానా? మీరు నా చేపెట్టుకొని నన్ను గెలిపించేవాళ్ళనుకుని సిద్ధుగా ఎర్రకాయ శుద్ధిగా నల్లకాయ నా బొర్రకాయ తినేస్తా నేనేటికి నాన్న ఆడడం. ఆఖరి నా తిండి కూడా మీరే తినేస్తున్నారు కదా నాన్న. ఏదైనా ఆకలి అంటే డైటింగ్ అని నిమ్మకాయ నీళ్ళు గొంతులో పోసేస్తే గొంతుకే తీయట్లేదు. నా ప్రెస్టేషన్ కోపం సిరాకు ఎవరి మీద చూపించాలో తెలియక ఒప్పారు అమ్మ మీద అరిసేసారు. నేను అప్పటి నుంచి అమ్మ ఏటి మాట్లాడుతుందో ఎందుకు కొట్టేస్తాను అంటుందో కొడుకు నాకే అర్థం కాకపోతే ఆశని గుంటకి ఏటి అర్థం అవుతుందా అన్న? సీజ్ గాడ్ ఆశని గుంట వెళ్ళిపోయింది, పేమే లేదు. సీజ్ వెళ్ళిపోతే ఏంటుందో తెలుసా? పూరి సిద్ధిగా నువ్వేమో శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, మీ నాన్న తెలంగాణ మాట్లాడుతున్నాడు, మీ అమ్మ కొట్టేస్తాను మిమ్మల్ని అంటుంది. ఇదేం ఫ్యామిలీ బాబు, ఇలాంటి ఫ్యామిలీలో ఉండలేదని వెళ్ళిపోయింది. ఆశని గుంటని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మాట చెప్పాను. ఓసి ఆశని గుంట నీకు గొప్ప ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను చెప్పా. ఇప్పుడు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ గొప్ప బేగరం మిస్ అయిపోయింది అంతే పో. కొట్టేస్తాను మిమ్మల్ని. అయ్యో ఓరయ్యో ఇప్పుడు ఏంటయ్యా నువ్వు చెప్పినట్టు ఆ సందులో సుందరను పెళ్లి చేసుకోవాలి అంతేగా, చేసేసుకుంటాను. కాకపోతే ఓ విషయం గుర్తుంచుకోండి, మీరు కొనిచ్చిన కడ్డాయికి మొలతాడికి సాక్షులు తెలియదు అవి నాకు ఇష్టం లేదని. కానీ వచ్చేది సందులో సుందర మంచి ఇంటికి వెళ్తే గేలని టాకు దానికి ఏదో రోజు తెలిసిపోతుంది, మీ దోలు తెలిపోద్ది. అప్పుడు సిద్ధిగారు లైఫ్ మొత్తం స్మెల్ అయిపోయిందని బాధపడతారు. అప్పుడు నేను సంతోషపడతాను. అయ్యో ఓరయ్యో ఇప్పుడు వరకు మీరు గెలిచారనుకుంటున్నారు ఏంటి? మిమ్మల్ని గెలిపించడం కోసం 25 సంవత్సరాలుగా నేను సన్నబడుతూనే ఉన్నా నాన్న. ఇలా సన్నబడుతూ సిద్ధిగా ఇంక సన్నబడితే చచ్చిపోతారో లైఫ్ ఏంటో చూసుకోపారు. వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో అపోలో హాస్పిటల్, అంబులెన్స్, కేర్ హాస్పిటల్, డాక్టర్లు తప్ప నన్ను లేను. అయ్యో కొట్టేస్తాను మిమ్మల్ని. తెలియదురా నాకు, తెలియదే నాకు. కొట్టేస్తాను మిమ్మల్ని. కొట్టినా తెలియదే. అరే షాప్లో ఒక్కరోజు 1000 రూపాయలు వస్తే నేను సంతోషించాను రా. 2 రూపాయలు పెట్టి వీనికి ఆశా చాక్లెట్ కొనిస్తే ఎంత సంతోషిస్తా. అరే మొత్తం 10 మందికి చెప్పుకుంటారా?
అయినా గీసోండి అని నువ్వు మనసులో పెట్టుకొని చెప్పకుండా ఉంటే ఎట్లా బాడకం? ఏడ్ చెప్పమంటావు నాన్న నీకు? ఏడ్ చెప్పమంటావు నాన్న? చదువుకున్న ఫాదర్ అయితే నీకు ఏటనే చెప్పొచ్చు నాన్న. ఏడ్ చెప్పిన అర్థం కానీ చదువులేని సన్నాసి నాన్న. అందుకే నీకు ఏడ్ చెప్పలేను. ఓసారి ఆ చెయ్యి నాన్న. ఇప్పుడు ఆపు. ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది కదా నాన్న. చూసావానే ఏదో కొట్టి ఏది కొట్టి ఇంతమంది చూస్తున్నారు. నా చెయ్యి అది తీసుకొని ఆ చేతిలో పెట్టుకొని నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది అంటున్నాడు. ఎట్లా కనిపిస్తాను నేను? కొట్టేస్తాను మిమ్మల్ని. కొనిసాం. ఇప్పుడు ఏం రా? ఇప్పుడు ఏంది చెప్పేందో? నువ్వు దేని పడితే దాన్ని చేసుకో, అంతే కదా. పో చేసుకో. ఇంకా ఆశనాయకులు ఏ పోరా గీతా సింగ్ ఎవరు రాగా చేసుకోపో. ఓకే రాకు మళ్ళీ ఇటు సైడ్.